ఈ కర్రీ ఇలాగే తీసుకోవాలి పెట్టేస్తుంది బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ ఎందుకు గురు శ్లోకం అంటే ఈ మొత్తం కార్యక్రమం ఆయనకి సమర్పణగా, మాకేమీ సంబంధం లేదు దీంట్లో. మీకోసం, మీకు సమర్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఆయనకు సమర్పణగా. గురువు అంటే మొత్తానికి ఆధారభూతుడు ఎవరు, ఆయన గురువు అంటున్నాం. నిన్న తట్టి లేపేవాడు. మనం నిద్రాస్థితిలో ఉన్నాం కాబట్టి తట్టి లేపేవాళ్ళు ఒకళ్ళు కావాలి. ఓకే, డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా 1994 మే నెలలో శిక్షణా తరగతుల్లో బోధింపబడిన అంశముల ఆధారంగా ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుంటున్నాము. ఆ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సోదర బృందమునకు నమస్కారం. సరే, మనం ఈ చేయి ఆకారానికి సంబంధించి అరచేయి ఆకారము, దాంట్లో 16 ఉపవిభాగాలు ఉన్నాయి. మొదటిది నడక తీరు గురించిన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ నడక తీరుతోనే దాదాపుగా అతనికి సంబంధించిన మొత్తం విషయం అంతా మనకు అవగతం అవుతుంటుంది. అవగతం అవటమే కాకుండా ఒక ఇంప్రెషన్ పడిపోతుంది మనకి. సినిమా చూసి వచ్చాము, ఎట్లా ఉందండి అంటారు. సినిమాకి వెళ్ళి వచ్చామండి అని అన్నాం అనుకోండి, అట్లా అతను సినిమా చూడలేదు, ఎట్లాగ ఉందండి ఒక్క మాటలో చెప్పేస్తాం. బాగుంది, పర్వాలేదు, ఏం బాగోలేదు, 2-3 రోజుల్లో బాక్సులు వెనక్కి వెళ్ళిపోవడం అన్నట్టు. అంటే ఇప్పుడు బాక్సులు లేవు అనుకోండి, ఒకప్పుడు బాక్సులు ఉండేవి. 2-3 రోజుల్లో అది ఇంక వెనక్కి వెళ్ళిపోవడమే అన్నట్టుగా. అంటే 3 స్థాయిల్లో చాలా బాగుంది, పర్వాలేదు, అసలు ఏం బాగోలేదు. అది ఇంప్రెషన్ అంటే.
ఆ మాటలోనే ఆ సినిమా మొత్తానికి సంబంధించి మన యొక్క భావం ఏంటో వెల్లడవుతుంది. అట్లా మనం ఈ చేయి ఊపడంలో, ఈ నడక తీరులో అదొచ్చేయాలి మనకి. మనిషిని చూడగానే. అప్పుడు మనం ఇంకా అరచేయి ఆకారానికి సంబంధించి ఇంకా 15 రకాల విషయాలున్నాయి. అలాగే గ్రహ శిఖర స్థానాలున్నాయి. అట్లాగే రేఖలున్నాయి. ఇవి పరిశీలించేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది మనకి. ఎటువంటి వ్యక్తిని పరిశీలిస్తున్నాం అన్న దాంతో. అంటే ఫలానా వాడి హస్తాన్ని పరిశీలిస్తున్నామని మనం అంటాం కదా! ఒక రాఘవరావునో, లేకపోతే సుబ్బారావునో, వెంకటేశ్వరరావునో ఇలాగంటాం. అట్లా ఫలానా వ్యక్తి, ఫలానా భావాలు కలిగిన వ్యక్తి, ఫలానా స్వభావం కలిగిన వ్యక్తి యొక్క చేతిని నేను పరిశీలిస్తున్నాను అన్న దాంట్లోకొచ్చేయాలి. ఆ నడక తీరు మనం గమనించగలం. ఇంకా దానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందాం. అంటే మనం 15 వ్యక్తులతో మనం పరిచయం చేసుకున్నాం. వాళ్ళు చేతులు ఊపే విధానం, ఆహ్, నడిచేటప్పుడు చేతులు బాగా ఊపుతున్నారు. ఎటువంటి భావాలు, ఎటువంటి స్వభావము, ఎటువంటి ఆలోచనలు ఉంటే ఆ చేతుల్ని ఆ నడక తీరుని అలాగా చేస్తున్నారు వాళ్ళు అన్న విషయం మనకి 15 మందిని పరిశీలించాం మనం. ఇంకా కొన్ని విషయాలు మరిన్ని దానికి సంబంధించి ఈ పూట తెలుసుకున్నాం ఈరోజు. అంటే చేతులు మనతో మాట్లాడుతుంటాయి. అవి మనం వినాలి. ఇప్పుడు పక్షులు మాట్లాడుతుంటాయని మనకి ఇక పక్షులు మాట్లాడుతుంటే ఊహగా మనకి చెప్తూ మనకి చెప్తూ ఉంటారు అది ఇలాగ మాట్లాడింది అని. అంటే పక్షి భాష తెలిసిన వ్యక్తి ఒకళ్ళుండి ఆ పక్షి యొక్క అరుపు ద్వారానే అది ఫలానా విషయం చెప్పిందండి అని మనకి వివరిస్తుంటారు. ఆ పక్షి భాష తెలిసిన వాళ్ళు. ఇట్లా ఉన్నారు. తేనెటీగలతో మాట్లాడే వాళ్ళున్నారు. ఇట్లా రకరకాలుగా. అట్లా అరే చెయ్యి మనతో మాట్లాడుతుంటుంది. అది వినాలి మనం. అంటే మొత్తం చక్కగా ఆ చేతికి సంబంధించిన వ్యక్తి యొక్క సమస్త విషయాలు అతనికి తెలియనివి. అతనికి తెలిసింది చాలా తక్కువ. అందుకే గదా మనం తన గురించి తెలియకపోవడం వల్లే గదా! ఏ జ్యోతిషవేత్త దగ్గరకో, లేకపోతే హస్త సాముద్రికవేత్త దగ్గరకో ఇట్లాగా వచ్చి నాకు ఇలాగ సమస్యలున్నాయి పరిష్కారం తెలపండి అని వచ్చి అడుగుతున్నాడు. మరి పరిష్కారం ఎక్కడుంది? అతని చేతిలోనే ఉంది. అతని జాతక చక్రంలోనే ఉంది. అయితే అతనికి తనని తను పరిశీలించుకోవడం తెలియకపోవటం వల్ల ఇంకొకళ్ళ దగ్గరికి రావాల్సి సరే. ఇంకొకటేంటంటే ఒకళ్ళు కుడి చేయి ఎక్కువగా ఊపుతూ అంటే ఒక చేతిని ఎక్కువగా ఊపుతున్నాడంటే మామూలుగా బ్యాలెన్స్‌గా నడిచేవాళ్ళు ఎలా ఉంటుంది? 2 చేతులు సమంగా ఊపుతూ ఉంటారు. అంటే ఒక చేయి ఎక్కువ, ఒక చేయి తక్కువ అన్నట్టు కాకుండా చేతులు ఊపడం అంతే. ఆ చేతులు ఊపడం కూడా ప్రత్యేకత ఉండదిక మనకి. అలాగా సమంగా ఊపుకుంటూ వెళ్తుంటారు. వెల్ బ్యాలెన్స్‌డ్ అన్నమాట. ఎటువంటి సమస్యలొచ్చినా చెక్కు చెదరకుండా ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా ఉంటారు వాళ్ళు. అట్లా గాకుండా కుడి చేతిని ఎక్కువగా ఊపుతారు. ఎడమ చేతిని కొంచెం తక్కువగా. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు అట్లాగా అనేటప్పుడు కల్లా మనం కుడి చేయి దేన్ని సూచిస్తుంది? ఎడమ చేయి దేన్ని సూచిస్తుంది? ముందు అది తెలియాలి మనకి. ఎడమ చేయి అంటే మన యొక్క
ప్లాన్, మన జీవితానికి సంబంధించిన ప్లాన్. ఇప్పుడు మనం ఈ జన్మ తీసుకున్నాం. ఈ జన్మకు సంబంధించి మన యొక్క జీవితం ఎలాగా ఉంటుంది, ఈ ప్లాన్ ఎలాగా ఉంది. అంతకు ముందు అంటే యజమాని బట్టి కదా ప్లాన్ వేస్తారు. ఇంటి నిర్మాణము యజమాని యొక్క ఆర్థిక స్థితిగతులకి సంబంధించి అతని యొక్క అభిరుచులను బట్టి ఆ ఇంటి ప్లాన్ వేసేవాడు తన అభిరుచిని బట్టి వేయడు కదా. ఇంటి ప్లాను ఇంటి ప్లాన్ వేసేవండి అని మన యజమాని వచ్చి అన్నాడు అనుకోండి, సరే అని చెప్పి ఆర్కిటెక్ట్ తన అభిరుచులను బట్టి వేసి ఇవ్వడం ఉండదు. ఆయనకి ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, మీ అభిరుచులు ఏంటి, అవన్నీ కొనుక్కొని దానికి తగిన విధంగా అంటే యజమానికి తగిన విధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్ వేస్తాడు ఆర్కిటెక్ట్. అట్లాగే ఈ దేహాత్మకి సంబంధించి నేను ఇక్కడ అభివృద్ధి చెందాల్సింది దేహాత్మ. ఈ దేహాత్మకి సంబంధించి ఇన్ని జన్మలుగా అతను పొందినటువంటి అనుభవాలు, ఆ కర్మఫలాలు, అవి తీర్చాల్సిన విధానము, వీటన్నిటి మీద ఆధారపడి ఎడమ చేయి ఉంటుంది. ఆ ఎడమ చేయి ఆకారం కానీ, ఎడమ చేయి గ్రహ శిఖర స్థానాలు కానీ, ఎడమ చేతిలో రేఖలు కానీ అవి తెలియజేస్తూ ఉంటుంది. అంటే ప్లాన్ అన్నమాట. ఇన్ని జన్మల యొక్క మొత్తం టోటాలిటీ ఒక ముద్దలాగా దాంట్లో ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి ఈ కన్ను తెరిచిన దగ్గర నుంచి మనం భూమి దగ్గర నుంచి ఏంటి చేస్తాం అన్నది, అంటే నిర్మాణం ఎలా చేస్తాము సంబంధంగా, యాక్షన్ గా, ఆచరణగా, కార్యాచరణ, ఇది కుడి చేయి ఉంటుంది. మనం ఇల్లు కట్టడంలో ముందే కొత్త ఉంటుంది, ఇట్లా అయితే బాగుండే అంటే కొంత క్లారిటీ వస్తుంది. మనం కొంత గోడ అవి లేచేటప్పుడు కల్లా కొంత క్లారిటీ వస్తుంది, ఇది ఇలాగా చేస్తే బాగుంటుంది అని కొన్ని మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. ఇంటి నిర్మాణానికి సంబంధించి ప్లాన్కి, ఇల్లు కట్టేటప్పటికి కొంత మార్పులు చేర్పులు ఉంటాయి. అట్లాగే ఎడమ చేతిని బట్టి కుడిచే ఉండడం దాదాపు ఎప్పుడో చాలా అట్లా కూడా ఉంటుంది. ఏ మార్పు లేకుండా జీవితం దానికి అలా గడిచిపోతూ ఉంటుంది. ఎట్లాగైతే ఆ ప్లాన్ ప్రకారం మార్పు లేకుండా మెరుగుపరచడం లేదు, సామాన్యంగా గడిచిపోతుంది, ఒక జన్మ అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా మనం ఈ కుడి చేతిని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించవచ్చు, లేకపోతే ఇంకా దిగువ స్థాయికి వెళ్ళటానికి అది ఉపయోగించవచ్చు. అట్లా మనకి మార్పు కుదరదు. కానీ కుడి చెయ్యి అంటే ప్లాన్ మాత్రం కాకుండా దానిలో కొన్ని మార్పులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది, మనకు కొంత స్వేచ్ఛ ఉంటుంది. అట్లాగా ఈ కుడి చేతిలో మనం అంటే ఈ జన్మకు సంబంధించి మనం కొంత మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుంటుంది. ప్రయత్నంతో మనము మెరుగుపరుచుకోవడం ఎట్లా అన్న దానికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి కుడి చేయి అలాగా ఉంటుంది, ఎడమ చేయి ఇలాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి, రెండు చేతులు సమంగా ఊపుతుంటే ఎడమ చేతిలో ప్లాన్ ఏది ఉందో అదే నెమ్మదిగా ఈ కుడి చేతిలో కూడా ఉండి రేఖలు దాదాపుగా సమంగా ఉండి, ఇక్కడ దీంట్లో రేఖలు ఎలా ఉంటాయో దాంట్లో కూడా అలాగే రేఖలు, చయాకారం, గ్రహ శిఖర స్థానాలు ఉండి సామాన్యంగా జీవితం గడిచిపోతుంటుంది, ఒడిదుడుకులు ఎక్కువ లేకుండా. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఏవైనా తీవ్రమైన పరిస్థితులు వస్తే తట్టుకోలేరు. అందుకనే ఆ తీవ్రమైన పరిస్థితులు రాకుండా అంటే కర్మఫలాలను అనుభవించాలి. అయితే కొద్ది కొద్దిగా ఒక్కసారిగా ఇవ్వటం ఉండదు, కొంచెంగా
దానివల్ల ఏంటి చాలా ఆలస్యం అవుతుంది ఆ పరిణామంలో అభివృద్ధి చెందటం అనే దానికి. అలా సామాన్యంగా గడిచిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొకడిని చూస్తాం. వాడేంటి కుడి చేతిని చాలా వేగంగా ఊపుతూ అనేటప్పటికల్లా ఎడమ చేయి ఆగిపోతుంది. ఎడమ చేయి కొంత తక్కువగా ఊపటం. కుడి చేతిని ఎక్కువగా ఊపటం. అంటే మెరుగుపరుచుకోవటానికి ఈ పట్టుదలతో ప్రయత్నపూర్వకంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్న భావం వాడిలో నిండా ఉందన్నమాట. దానికి సంకేతంగా ఈ కుడి చేయి ఊపడం ఉంటుంది. దాన్ని మనం చూసామంటే కుడి చేతిని ఎక్కువగా ఊపుతున్నాడంటే వీడికి పట్టుదల, శక్తి సామర్థ్యాలు దాన్ని సాధించాలనే పట్టుదల, మెరుగైన పరిస్థితులు, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనేది ఆ భావంతో ఉన్నవాడు ఇతను అనేది మనకు అర్థమవుతుంది. నేను ఇది మనం ఆ రేఖల్ని పరిశీలించేటప్పుడు, అలాగే చేయి ఆకారం మిగతా విషయాల్ని పరిశీలించేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అట్లా. సరే కొంతమంది ఎడమ చేతిని ఎక్కువగా ఊపుతారు. కుడి చెయ్యి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఒకటి ఎక్కువ ఉంది అంటే ఏంటి అర్థం? రెండోది తక్కువ ఉందనే గదా! ఉంటే 2 సమం. లేకపోతే ఒకటి ఎక్కువండి అంటే రెండోది తక్కువ. ఆసురీ శక్తి, దైవీ శక్తి ఆపోజిట్ ఫోర్సెస్. 2 విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనమే ఈ సృష్టంతా. ఇది సమంగా ఎవరు ఎంత నిష్పత్తిలో ఉండాలో ఆ మాదిరిగా ఉంటే, అలా బండి సాఫీగా ఎళ్ళిపోతుంటుంది. గందరగోళాలు, ప్రకృతి ఉత్పాతాలు, ఈ ప్రజల్లో స్వార్థపూరితంగా ఉండడం, ఇటువంటియన్నీ లేకుండా ప్రేమ భావనతో అలా ప్రశాంతంగా ఎళ్ళిపోతుంటుంది. అలా కాకుండా ఆసురీ శక్తి పెరిగిందనుకోండి, అంటే ఆటోమేటిక్‌గా దైవీ శక్తి తగ్గిపోతుంది. అప్పుడు స్వార్థం ఇంకా పూర్తిగా పెరిగిపోతుంది. అంటే పూర్తిగా భౌతిక స్థాయికి ఉండటానికి ప్రయత్నం జరుగుతుంది. లేకపోతే దైవీ శక్తి ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు పూర్తిగా నేల మీద ఉండడం ఉండదు. గాలిలో ఉండటం ఉంటుంది. అంతా ఆ దైవం కేసి ఇక భౌతిక జీవితానికి ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా. కాబట్టి ఏది ఎక్కువ ఉండకూడదు. 2 సమంగా ఉంటే అప్పుడు భౌతిక జీవితం, అటు ఆధ్యాత్మిక జీవితం. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్లా ఉంటుందది. ఇప్పుడు ఏమైంది ఎడమ ఎక్కువ ఊపడం అనేటప్పుడు కల్లా ఆ ప్లాన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. అంటే వెనక్కి సంబంధించి మన యొక్క ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పెద్దవాళ్ళు ఎలాగా ప్రవర్తించారు, వాళ్ళని బట్టి ప్రవర్తించడం. మా తండ్రి, మా తాత, మా ముత్తాత ఇట్లా చేశారండి. మేము కూడా ఇలాగా చేస్తాం. ఇంకా కొత్తదనంలోకి రావటం ఉండదిక. అట్లా ఒక అట్లాగే ప్లాన్ ప్రకారం, ఆ ప్లాన్‌లో ఏముందో దాని ప్రకారం నడుస్తూ ఉండటం. ఇంకా దాన్ని మెరుగుపరుచుకోవటం ప్రయత్నపూర్వకంగా. కష్టమొస్తే కర్మ ఇంకేం చేస్తాం? ఇది భరించాలి అన్నట్టుగా అలాగా వెళ్ళిపోతుంటాడు. దాని నుంచి తప్పించుకోవడం ఎట్లాగా? దాన్ని అధిగమించడం ఎలాగా? మరింత మెరుగుపరుచుకోవటం ఎలాగా మనల్ని? ఈ విషయాలు వాళ్ళ దగ్గర ఉండవు. అట్లా 2 చేతులు ఊపేదాన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనించవచ్చు. అట్లాగే చెయ్యి భుజం నుంచి ఈ చేతి వ్రేళ్ళ వరకు మొత్తంగా కలిపి మనం ఆర్మ్ అంటాం ఇంగ్లీష్‌లో. తెలుగులో కూడా చేయి అంటాం తెలుగులో. ఈ మణికట్టు దగ్గర నుంచి ఈ వేళ్ళ చివరి వరకు ఉన్నదాన్ని కూడా చేయి అంటాము. హస్తము అని అన్నా గాని అది చెయ్యి. ఈ అరచెయ్యి భుజం అంటాం దగ్గర సార్. నుంచి సార్ అరచెయ్యి అంటాము సార్ దాన్ని. ఆ! అరచేయి అంటే మళ్ళీ ఒక భాగం ఏమవుతుంది కదా! చేయి వెనక భాగం చాలా ఇంపార్టెంట్ అది. అది కూడా.
అలాగే వేళ్ళు, ఈ అరచేయి ఆకారము, ఫింగర్స్ కి సంబంధించి ఇవి దాంట్లోకి మళ్ళీ కలవు. అరచేయి వరకే ఇక. అందుకని చేయి అనే మనం అనాల్సి వస్తుంది తెలుగులోకి వచ్చేటప్పుడు కల్లా. ఇంగ్లీష్కేమో ఆరం అంటాం, మొత్తం కలిపి ఏఆర్ఎం, ఆరం. తర్వాత ఫోర్ ఆరం, అప్పర్ ఆరం, ఫోర్ ఆరం, హ్యాండ్, అట్లా విభజించుకున్నాం దాన్ని. ఇప్పుడు ఇక్కడ మనకి 3 చోట్ల సందులు ఏర్పడతాయి. భుజం దగ్గర ఒక సంధి, ఒక జాయింట్, మోచేయి దగ్గర ఒక జాయింట్, మణికట్టు దగ్గర ఒక జాయింట్. ఈ జాయింట్లు ఏంటి, మనం ఈ చేయి భుజం దగ్గర నుంచి వ్రేళ్ల చివర్ల వరకు ఒకటే లైన్గా ఉందనుకోండి, తిన్నగా, ఎక్కడ వంకరలు లేవు. అట్లా ఉంటే ఏమవుతుంది అంటే ఇదంతా ఏంటి, శక్తి ప్రసారానికి ఉపయోగపడేవి. ఏదైనా కానీ శక్తి ప్రసారం అవుతుంది. మనం ఎట్లాగైతే పైపుల్లో వాటర్ ఎలాగా ప్రసారం అవుతుందో, ఎలాగెళ్తుందో, ఇప్పుడు పైపు తిన్నగా ఉందనుకోండి, నీళ్లు చక్కగా వెళ్ళిపోతుంటాయి. అవి వంకర్లకి తిరిగి ఇట్లా వంపులు తిరిగి ఉంటే ఆ ఫోర్స్ తగ్గుతుంది. అట్లా తిన్నగా ఉంటే శక్తి ప్రసారం చక్కగా జరుగుతుంది. అంటే మెదడు నుంచి ఆజ్ఞలు, నాడీ మండలానికి సంబంధించి ఆజ్ఞలు చక్కగా ఈ చేయి వ్రేళ్ల చివర్ల కొసల వరకు రావటం, అక్కడి నుంచి మెదడుకి, ఇలాగా ప్రసారం, శక్తి ప్రసారం చక్కగా జరుగుతుంటుంది. అంటే ఏంటనమాట, వాళ్ళకి స్ట్రైట్ గా ఉంటాడు అతను, నిజాయితీగా. లోపల ఏమనుకుంటాడో బయట కూడా అదే చెప్తుంటాడు. త్రికరణ శుద్ధి అంటే ఏమి ఆలోచిస్తాడో అదే చెప్తాడు, ఏం చెప్తాడో అదే చేస్తాడు. అట్లా చేయి తిన్నగా ఉంది అంటే అటువంటి వాళ్ళతో మనం చక్కగా వ్యవహరించవచ్చు. అట్లా కాకుండా ఈ మోచేయి దగ్గర వంపు వస్తుంది, అంటే కొంచెం పైకి లేచినట్టు ఉంటుంది చెయ్యి, ఇట్లా తిన్నగా కిందకి జారి ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఇలా పైకి, ఇట్లా వంపు వచ్చింది అక్కడ, వంకర. అంటే ఏంటి, శక్తి ప్రసారంలో తేడా వచ్చేసింది, ఆ ఫోర్స్ తగ్గింది. ఎందుకని తగ్గింది, కొంచెం అనుమానం, భయం, ముందుకు వెళ్ళాలంటే అనుమానం, భయం, ఇది చేయగలమా లేదా, తన మీద తనకే ఆత్మవిశ్వాసము, తన శక్తి సామర్థ్యాల మీద విశ్వాసము తక్కువగా ఉండడం, వీటిని సూచిస్తుంది అట్లాగా. తర్వాత అంటే ఈ విధంగా శక్తి ప్రసారము అన్నది మనం గుర్తుపెట్టుకుంటే, ప్రసారానికి తిన్నగా బాగుందా లేదా, ప్రసారం అవటానికి వీలుగా ఉందా లేదా, లేకపోతే అడ్డంకులు వస్తున్నాయా. అడ్డంకులు వస్తున్నాయంటే తనకు తనే నిరోధం అయిపోతున్నాడు, అంటే తన అభివృద్ధికి తనే అడ్డంకిగా ఉంటున్నాడు. వాళ్ళ వల్ల నేను ఆగిపోయానండి అంటాడు, కానీ నా అభివృద్ధి ఆగిపోయిందండి వాళ్ళ వల్ల, ఇంట్లో భార్య వల్ల, లేకపోతే మిగతా వ్యాపారంలో భాగస్వాముల వల్ల, ఇంకొకళ్ళ వల్ల నా అభివృద్ధి ఆగిపోయింది అంటాడు. కానీ ఎందుకో అభివృద్ధి ఆగిపోయింది, తనకు తనే అడ్డంకిగా ఉన్నాడు. ఎందుకంటే ఆ చెయ్యి కొద్దిగా వంకరగా ఉంది, సాఫీగా లేదు, తిన్నగా లేదు. కాబట్టి ఆ శక్తి ప్రసారము తిన్నగా జరగటం లేదు. ఎందుకని అంటే తనకి తనే భయం, అనుమానం, దాంతో ఇతని పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళకి ఇతని పట్ల ఉన్న ఆకర్షణ తగ్గిపోతుంది. మల్లె పువ్వు చక్కగా వాసన వేస్తుంటే దాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తాం, పెద్దగా వాసన వేయట్లేదు, ఇంకా దాన్ని ఎందుకు తీసుకుంటాం. పువ్వులు ఉన్నాయి, రకరకాల పువ్వులు, అక్కడ ఏది చక్కటి వాసనగా ఉందో ఆ పువ్వును తీసుకుంటాం మనం, దాని పట్ల ఆకర్షితులు అవుతాం మనం. మరి వీడికి ఏంటి,
లోపల భయం అనుమానం ఇది ఉండేటప్పుడు కల్లా ఆకర్షణ శక్తి తగ్గిపోయింది. దాంతో వీడి పట్ల ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఎవరు ప్రాధాన్యత ఇవ్వరు. అదే అతనికి అడ్డంకి, అభివృద్ధికి అవరోధం అదే. వాళ్ళెవరు నా పట్ల ప్రాధాన్యత ఇవ్వట్లేదు నాకు, అందువల్ల నేను ఇలాగ ఆగిపోయాను అని ఇతను అనుకుంటూ ఉంటాడు. కానీ కారణం ఇతని దగ్గరే ఉంది. అది ఎలా తెలుస్తుంది మనకి? ఇదిగో ఈ చెయ్యి ఎట్లాగా ఉంది, చిన్నగా ఉందా, కొంచెం వంకర తిరిగి ఉందా, ఆ జాయింట్ దగ్గర వంకర తిరిగి ఉందా, అట్లా కూడా మనం గమనించవచ్చు. అంటే ఏం లోపల వాడి లోపల ఏమి ఉందో అదేమో మనం మిషన్లు కూడా ఎంఆర్ఐ స్కాన్ తీసినా అది రాదు మనకి. ఇప్పుడు ఉన్న స్కాన్ పరికరాల్లో అన్నిటికన్నా ఎంఆర్ఐ స్కాన్ లేటెస్ట్ గా ఉంది కదా. అది తీసినా కానీ వాడి మనసులో ఉన్న స్వభావము, ఆలోచన ఇవన్నీ దాంట్లో తెలియదు కదా మనకి. మరి ఎట్లాగా మనకి అంటే ఇదిగో ఈ చేయి ఆకారం, దానికి అనుగుణంగా ఈ శిరస్సు నుంచి పాదం వరకు మొత్తం దేహం ఆకారం వచ్చేస్తుంది. ఈ ఆకారం అంతా ఎలాగొచ్చింది? వాడి యొక్క స్వభావాన్ని బట్టి, వాడి ఆలోచన విధానాన్ని బట్టి, వాడి కర్మఫలాలు ఎట్లాగా తీరాలో, అంటే ఆ రుణాలు తీర్చడం, మరి ఆ తీర్చడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ దేహం ఏర్పాటు జరుగుతుంది. అంటే ఇట్లా మనం అందుకుని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఈ ఆకారాన్ని చూసి ఇది ఇంతే, ఇది ఇలాగా ఉంది అని చెప్పగలుగుతున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఇట్లాగా పరిశీలించాలంటే మనకి పరిశీలన స్థలాలు ఎక్కడ ఉన్నాయి? జనసమ్మర్దం ఉండే చోట బాగా. బ్యాంకులు, అంటే బ్యాంకులు మనం లోపల ఒక కౌంటర్ దగ్గర నిలబడి ఉంటాం. ఇప్పుడు బయట నుంచి ఇప్పుడంటే తలుపులు వేసి ఉంటాయి కదా, అన్ని ఏసీ కాబట్టి, బ్యాంకులన్నీ ఏసీలు చేసి ఉన్నారు కాబట్టి తలుపులు వేసి ఉంటాయి. అతను తలుపు నెట్టుకుని లోపలికి వస్తాడు. అక్కడి నుంచి మనం పరిశీలించవచ్చు అతన్ని. ఒక్కొక్కడు ఒక్కో రకంగా. తర్వాత షాపింగ్ మాల్స్, ఇట్లా జనసమ్మర్దం ఉన్న చోట మనం ఎక్కువ మందిని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా పరిశీలించడం వల్ల ఏమవుతుంది? మనం రెక్టిఫై అవడానికి వీలవుతుంది. మనం ఇట్లాగా ఆలోచిస్తున్నామంటే ఇలా కాదు కదా. ఎందుకంటే అతని ఆలోచన విధానం కొంచెం అభివృద్ధికి ఆటంకంగా ఉంది అన్నది అర్థమైంది. ఓహో, ఇట్లాగా ఉంటే ఆటంకం అవుతుంది, కాబట్టి మన ఆలోచన విధానాన్ని ఈ విధంగా మనం మెరుగుపరుచుకోవాలి అన్న విషయంలోకి వస్తాం మనం. ఇప్పుడు ఈ శాస్త్రాన్ని నేర్చుకోవటంలో దేనికంటే వాడిని పరిశీలించి వాడి యొక్క ఫలితాలు చెప్పడం అనేది ఒకటి, కానీ తద్వారా మనం రెక్టిఫై అవటం, మనం మెరుగుపడటం, అది అసలైన ఉపయోగం మనకి ఈ శాస్త్రం. ఓకే, ఇట్లా జనసమ్మర్దంలో, అట్లాగే ఇట్లా షాపింగ్ మాల్స్, బ్యాంకులు, ఇలా రకరకాలైన ఆఫీసులు, ఇట్లా ఇక్కడ చూస్తాం. తర్వాత జనసమ్మర్దం తక్కువగా ఉన్న చోట, అంటే జనంలో ఉన్నప్పుడు బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, దానికి తగిన విధంగా చేతులు ఊపే విధానం కొంచెం మార్పు. జనసమ్మర్దం లేనప్పుడు, చాలా తక్కువగా ఉన్నప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతూ ఉంటుంది, దానికి తగిన విధంగా కొంచెం మార్పు ఉంటుంది. వాడే జనసమ్మర్దంలో ఒక రకంగా నడిచి, ఒక రకంగా చేతులు ఊపి, ఈ జనసమ్మర్దం తక్కువగా ఉన్న ప్రదేశంలో ఒంటరిగా నడిచి వెళ్తుండే అప్పుడు ఇంకో రకంగా, అంటే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అనమాట. అట్లా పరిశీలించడం కూడా మనం ఉపయోగం అవుతుంది. తర్వాత మనం ఈ చేతికి సంబంధించి మణికట్టు నుంచి వ్రేళ్ళ భాగం, అరచేయి వెనుక భాగం, ఇట్లా రెండుగా ఉన్నాయి కదా. అరచేయి అంటేనేమో ఈ చేతి పై భాగం,
మనకి ఎదరగా ఉన్న భాగం, ఈ చేతికి వెనక భాగం ఒకటి, ఇట్లాగా ఎదర భాగము వెనక భాగం. వీటినేంటి ఈ అరచేతి భాగాన్ని అంటే ఎదర భాగాన్ని మన దేనికేసి దేహం వైపుగా ఉండేటట్టుగా కొంతమంది పెట్టుకుని నడుస్తుంటారు. కొంతమంది ఈ అరచేయి వెనుక భాగాన్ని మన ఎదరగా ఉండేటట్టుగా ఎదుటి వాళ్ళకి కనపడేటట్టుగా అట్లా పెట్టి నడుస్తూ ఉంటారు కొంతమంది. అంటే తమలోని భావాల్ని బయటికి వెలుబుచ్చకుండా చాలా జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది అటువంటి వాళ్ళు. అంటే మూసేసాడు అనమాట. మనకి డోర్ వేస్తే, తలుపు వేసేస్తే ఇంట్లో ఏమి కనపడవు మనకి, అట్లా తలుపు వేసేసినట్టుగా తనలోని భావాన్ని బయటికి పొక్కనీయకుండా. కానీ ఆ భావం పొక్కింది ఇక్కడ. ఆ భావం వాడేమో చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉండాలని అనుకుంటున్నాడు. అందువల్ల అరచేయి వెనుక భాగాన్ని మనకి కనపడేటట్టుగా నడుస్తున్నాడు. అంటే అర్థం రహస్యంగా ఉండేటట్టుగా అతను ఉన్నాడు, బయటికి పొక్కనీయకుండా, బయటికి పొక్కకుండా. అట్లా మనం గమనించటం. అంటే చేయి ఎలాగ పెట్టాడు, అరచేతిని ఎటువైపుకి పెట్టాడు, అరచేతి వెనుక భాగాన్ని ఎటువైపుకి పెట్టాడు, అరచేయి బాగా కనబడేటట్టుగా ఇలా కొంచెం ఇటువైపుకి ఉందనుకోండి, అంటే బాహాటం. ఇక వాడు లోపల ఏమి దాచుకోవటం ఉండదు. తనలో జరిగే ప్రతిదాన్ని చుట్టూ ఉన్న వాళ్ళకి వివరిస్తుంటాడు, చెప్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం బయటికే. ఇంకా ఈ విధంగా ఇంకా కొన్ని విషయాలు మనం ఈ ఈ నడక తీరుకు సంబంధించి ఈ చేతులు ఊపేదాన్ని బట్టి మనం ఎట్లాగా గమనించవచ్చు. ఇంకా కొన్ని విషయాలు రేపు కూడా ముచ్చటించుకుని ఆ తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఓకే. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అవతల వాడిని పరిశీలిస్తున్నాం, అవతల వాడి గురించి ఆలోచిస్తున్నాం, అవతల వాడికి ఆ సమస్య పరిష్కారం ఎట్లాగా అని చెప్పి ఇట్లాగా ఆలోచిస్తూ ఉన్నాము. దాంతో ఏమైంది, మనలో ఉన్న ఎగుడు దిగుళ్ళన్నీ సరిచేయబడుతూ ఉంటాయి నెమ్మది. ఎట్లాగా అవతల వాడికి మంచి జరగాలి, అవతల వాడు చెప్పినందువల్ల మనకి డబ్బులు ఏమి ఇస్తాడో, మనకి ఫీజు ఎంత ఇస్తాడో దాని మీద దృష్టి ఉందనుకోండి, మనం రెక్టిఫికేషన్ 0 అయిపోతుంది. రెక్టిఫై అవడానికి అవకాశం లేదు. ఇక మనకి పెద్ద అడ్డు కూడా పెట్టేసినట్టు అయిపోతుంది. మనం వచ్చాడు అతను మనకి ఎంత ఇస్తాడు అని అట్లాగా కాకుండా, అసలు మనల్ని చూడంగానే ఉచితం అనే వ్యవహారం అర్థమైపోతూ ఉంటుంది. మనంతా ఉచిత వ్యవహారం కదా. ఉచితము అంటే ఉన్న పద్ధతి ఉచితము అంటే. సో మిగతా విషయాలు రేపు ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.